సారు మందు తాగేం చేస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రం సాగు కొడతాం. మొత్తం ఆడోళ్ళు ఓటేసిర్రు, మొత్తం ఓటేసిర్రు. ఫ్రీ బస్ ఇచ్చిండు, చాయ్ తాగడానికి పోతుర్రు. మా పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి, మొత్తం జీవాలు వేస్తున్నాయి. దేవతీష్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ మా నీళ్ళు వచ్చింది. జగదీష్ రెడ్డి ఉన్నప్పుడు దేవతీష్ రెడ్డి కేసీఆర్ మా నీళ్ళు వచ్చింది. వీళ్ళు మా నీళ్ళు రావట్లే. మా పొలాలు మొత్తం జీవాలు వేస్తున్నాయి. ఎన్ని ఎకరాలు వేసినావు? మొత్తం 3 ఎకరాలు మొత్తం జీవాలు వేస్తున్నాయి. మొత్తం మొత్తం చూపెడతా, పోయిపుడు చూపెడతా. జీవాలన్నీ వేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఎందుకని అంత కోపం? కోపం కాదు, నా కొడుకుని వాడిని వేసి మొత్తం ఈ ఆడోళ్ళు ఓటేసి మీరే గెలిపించారు కదా, జనాలే ఆయనకు ఓటేస్తాం మేము. ప్రాణం పోయిన ఓటానికి ఇస్తావా? పచ్చి టీఆర్ఎస్. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మాపి అయిపడింది కూడా ఎట్లా ఇప్పుడు ఇచ్చినట్టు కదా రైతు బంధు. వాళ్ళమ్మ గుర్తు రైతు బంధు వాళ్ళమ్మకి ఇచ్చిండు. దొంగలని మళ్ళీ చెప్తా ఉన్నాడు కదా, మళ్ళీ జనాలు నన్ను ఆదరిస్తున్నారు, మళ్ళీ నాకే ఓట్లు వేస్తారు. ఆయనకేస్తాం, ఈసారి ఆయనకేస్తాం. రేవంత్ రెడ్డికి కోసి భారత జనతా ఈడికి రావాలి కానీ కోసి భారత జనతా. ఎందుకు రోడ్ల మీద పడ్డారు మీరు గెలిపించి? ఏదే మీరు ఆయనకు మేము ఓటు కూడా వేయలే. పెన్బాడమల్ల అంటే రాగి చేరు రామచంద్రం కుంట, మన దేవదీష్ రెడ్డి చెప్పేది రామచంద్రం కుంట కాదు, అక్కడ మా నీళ్ళు వచ్చేది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పరిస్థితి మాకు మంచిగా ఉంది. రైతులు మంచిగా ఉంది. కుంట ఎండి పోలే. రైతు బంధు యాసంగి వానాకాలం మందు కట్టలకు డీజిల్ కి ఆయన అందించిండు. ఈ లంచడు మాకు ఏమి ఇప్పియలే. దొంగ నా కొడుకు. గెలిపిస్తారా? మళ్ళీ ఎట్లా ఉండబోతుంది? మీ జనాలు ఏమనుకుంటారు? ఊర్లో ఏమనుకుంటారు? దీని ఓట్లు వేస్తామని దీని నోట్ల సరిగా ఈ దాకా పెడతాం. అంతేనా? పేపర్లు ఇచ్చినా లేదు, సెల్లులు ఇచ్చినా లేదు. మొత్తం ఆ లంచుడు మాత్రం బతుకుడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు, లేడీస్ అందరూ హారతి పడతా ఉన్నారట, మాకు బస్సు పథకం ఫ్రీ పెట్టినందుకు అంటున్నారా? వాళ్ళకి సాయం చేసిండు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ ఏది? నిన్న 900 ఇచ్చి నేను గ్యాస్ నింపించిన. ఎక్కువ వాళ్ళకి సిటీకి పోయిన వాళ్ళు హైదరాబాద్ చాయ్ తాగటానికి పోతుర్రు. హైదరాబాద్ మేము పోతున్నావా? బస్సులలో చాయ్ తాగటానికి పోతుర్రు. మేము పల్లెటూరు ఆడికి పోవట్లే. మేము ఇక గొర్రెలు గాయటాం, గొడ్లు గాయటాం, ఈ పొలం ఎండిపోయినాయి అన్ని చేసి ఇండే బతుకుతున్నాం. మేము మాకేం చేసిండు? మేము ఎక్కుతున్నాం. ఎప్పుడు ఒక రోజునే పోలే. మేము ఎందుకు పోతున్నాం? వాళ్ళకి ఎవరికి ఇచ్చిండు? మేము పోతాం ఫ్రీ బస్ అంట. ఎవరికి బాగు పెట్టిండు? జాకెట్ ముఖా కోసం, సీరా కోసం, చాయ్